పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి మనం ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల పాట్నాలో ట్రైలర్ లాంచ్కి దాదాపు 2 లక్షల మంది అభిమానులు రావడంతో అది సక్సెస్ఫుల్గా అవటం జరిగింది. ఇక మిగతా ఏరియాలలో కూడా చాలా గ్రాండ్గా ఈవెంట్ చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు ఫ్రీ రిలీజ్ బిజినెస్ 650 కోట్లు జరిగినట్టుగా డైరెక్ట్గానే గతంలో మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇండైరెక్ట్ చూస్తుంటే దాదాపుగా 1000 కోట్ల పైన ఎక్కువ బిజినెస్ జరిగినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఈ సినిమా దాదాపు 2000 కోట్ల దాకా కూడా వసూలు రాబడుతుందని ఒక నమ్మకంతో మేకర్స్ ఉండటం జరిగింది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. ఏంటంటే ఈ సినిమా పైన ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు బుక్ మై షోలో మనం చూడొచ్చు ఎంత ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే దాదాపు 9,06,000 ఇది మొత్తం ఇంట్రెస్టింగ్ అంటే దాదాపు 1 మిలియన్కి రీచ్ అవుతుందంటే ఇంట్రెస్ట్ చూడొచ్చు మనం. అంటే ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత బజ్ లేదని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే సినిమా బుక్ మై షో ఇంకా టికెట్లకు సంబంధించి ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోయినా ఇంట్రెస్టింగ్ అనేది ఒక సినిమా పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా మనం చూడవచ్చు. దాదాపు 1 మిలియన్ ఇంట్రెస్ట్ ఇక్కడ చూపిస్తున్నారంటే ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కూడా చూడొచ్చు. ఇక పుష్ప 2 ఈ సినిమాకి సంబంధించి చూస్తుంటే మనము తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ ఈ లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సినిమాలో మనం చూడవచ్చు మొత్తం కూడా మెయిన్ క్యారెక్టర్ మనం చూస్తే అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్, రష్మిక, రావు రమేష్, సునీల్, అనసూయ వీళ్ళందరూ కూడా మెయిన్ క్యారెక్టర్స్ వస్తున్నారు. ఇక ఈ సినిమాకి మనం చూడవచ్చు డైరెక్టర్గా సుకుమారు, ప్రొడ్యూసర్స్గా చూస్తేనేమో నవీన్ ఎర్నేని, తర్వాత ఎల్లమంచిలి రవిశంకరు, వీళ్ళు ప్రొడ్యూసర్స్ అయితేనేమో మ్యూజిక్ చూస్తేనేమో దేవిశ్రీ ప్రసాద్. ఇక ఈ సినిమాకి మొత్తం కూడా లిరిక్స్ రాసిందేమో చంద్రబోస్ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ మ్యూజిక్ దీంట్లో మరొకరు కూడా జాయిన్ అయ్యడం జరిగింది. అదే తమన్. ఇటీవల వచ్చినటువంటి ట్రైలర్ కూడా మనం చూడొచ్చు ఈ సినిమాకి ఎంత మ్యూజిక్ ఎంత హైలైట్ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఆడియన్స్ చూపిస్తున్నటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తుంటే దాదాపు 1 మిలియన్ ఇంట్రెస్టింగ్ ఉందంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇది ఇంకా పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 11,000 పై ఎబో థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే యూఎస్లో అయితేనేమో ఏదైతే ప్రీమియర్స్ ఉంటాయో ఆ ప్రీమియర్స్కు సంబంధించి కూడా అడ్వాన్స్ ప్రీమియర్స్ కూడా బుకింగ్ కూడా దాదాపుగా 45,000 పైకి టికెట్స్ మొత్తం కూడా బుకింగ్ అవ్వటం జరిగింది. అయితే బుక్ మై షోని ప్రస్తుతం చూస్తుంటే ఇది షేక్ చేస్తుందని చెప్పవచ్చు. ఇంతవరకు ఏ స్టార్ హీరో కూడా రాలేదు. దాదాపుగా ఇలాంటి ఇంత ఇంట్రెస్టింగ్ ఉందంటే ఈ సినిమా పైన ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో తెలుగు, తమిళ్ మీద అన్ని లాంగ్వేజెస్లో కూడా చూడొచ్చు. మరి ఈ సినిమా రిలీజ్ రోజున దాదాపు మనం చూడొచ్చు 200 కోట్లకు పైనే వసూలు చేస్తుందనే ఒక చాలా కాన్ఫిడెన్స్తో మాత్రం మేకర్స్ కూడా ఉన్నారు. ఇది ప్రస్తుతం అయితే బుక్ మై షోలోకి మనం చూస్తున్నటువంటి పుష్ప 2కి సంబంధించినటువంటి ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, ఎన్టీవీ.